కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చంపుతా తిరిగి వెళ్లరు, మీ ఇండ్లు చూడరు అని బహిరంగంగా హెచ్చరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసులు ఎందుకు పెట్టడం లేదు? ఎన్నికల కమిషన్ చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, నర్సంపేట. ఈ క్రమంలో మా అభ్యర్థిని నడుస్తూ ప్రచారం వెళ్లే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని పెట్టి పాటలు పెట్టి ఎట్లా డిస్టర్బ్ చేసిందో ఒకసారి మరి మీ ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ అరాచకం ఏ విధంగా ఉందో తెలియజెప్పేటువంటి వీడియో మీ ముందే ప్రదర్శించడం జరుగుతుంది. ఒకసారి చూడాలని చెప్పి విజ్ఞప్తి. అట్లా కంటిన్యూషన్ గా 9 గంటల నుంచి 11 గంటల 35 నిమిషాల వరకు అభ్యర్థి ఎక్కడుంటే అక్కడ, ఆ ర్యాలీ ఎక్కడుంటే అక్కడ ఆ రకంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు మహిళా అభ్యర్థిని అని చూడకుండా. తర్వాత మేమందరం పోయి సివిజిల్ కంప్లైంట్ చేసినాం. సివిజిల్ కంప్లైంట్ చేసిన సివిజిల్ టీం వచ్చింది. పోలీస్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ డ్యూటీలు ఉన్నటువంటి పోలీస్ అధికారులు. ఒకసారి మీరు చూడండి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది. వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎన్నికల కమిషన్ వాళ్ళు, సివిజిల్ వాళ్ళు చేతులు ఎత్తేసి మా నుంచి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మాకు అనుమతి ఉన్నది, రూట్ మ్యాప్ ఉన్నది, మా అభ్యర్థిని వెనుదిరగమంటారా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఒక మహిళా అభ్యర్థిని 2 గంటల పాటు డిస్టర్బెన్స్ను కంట్రోల్ చేసినాం. రూల్ ప్రకారంగా సివిజిల్ కంప్లైంట్ చేసినాం. ఈ కంప్లైంట్ ఏమైందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. మధురానగర్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టినటువంటి పోలీస్ అధికారులారా, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేసు ఏమైంది? ఆటంకపరిచినట్టు వీడియోస్ ఉన్నాయి, ఆటంకపరిచినట్టు సివిజిల్ కంప్లైంట్ ఉన్నది, సివిజిల్ టీం విజిట్ చేసిళ్ళు, విజువల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మీద, అభ్యర్థి మీద, కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలే? ఇప్పటివరకు నా మీదనే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే ఎందుకు కేసు నమోదు చేసిళ్ళు? ఈ రకమైనటువంటి హరాస్మెంట్స్ మొత్తము యూసఫ్గూడ డివిజన్లో ఇప్పటి వరకు 10ల సంఖ్యలో అరాచకం జరుగుతూ ఉన్నది. మా వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం పోతుంటే హ్యాండ్ మౌత్ తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో హ్యాండ్ బాక్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పాట పెట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.